పడుతుందా? అఖండ రిలీజ్ 11 నైట్ 9 o'clock ప్రీమియర్ షోలు వేస్తాము. 12కి రెగ్యులర్ రిలీజ్ ఉంటుంది అనేది 14 రీల్స్ ప్లస్ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కాకపోతే మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంకొక వార్త వైరల్ అవుతున్నది ఏమంటే మళ్ళీ బ్రేక్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్స్ ఇప్పుడు ఈ 14 రీల్స్ ప్లస్ వాళ్ళకి 2 రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటేమో ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు చెన్నై మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. సో దానివల్ల మద్రాస్ హైకోర్టు ఈ సినిమానే ఆపేసింది. ఎందుకంటే వీళ్ళు గతంలో 10 ఏళ్ల నుంచి లావాదేవీలు ఈ రోజుతో వీళ్ళకి ఉన్నాయి. ఆ నేపథ్యంలో 28 కోట్లు బాకీ పడున్నారు. ప్లస్ 14% ఇంట్రెస్ట్ వేసుకుంటే మొత్తంగా 52 కోట్లు ఈ రోజుకి 14 ప్లస్ వాళ్ళు ఇవ్వాలి. 14 రీల్స్ ప్లస్ వాళ్ళు. కాకపోతే వీళ్ళు ఏం చేశారు, బ్యానర్ పేరు మార్చి మేము తీసుకుంది ఆ బ్యానర్ కదా, ఈ బ్యానర్ చెల్లదని ఏదో వాదించారు. కానీ కోర్టు కన్విన్స్ కాలేదు. బెంచ్ ద్విసభ్య ధర్మాసనం ఆ బెంచ్ ఒప్పుకోలేదు. దాంతో పెండింగ్ పడిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే లోకేష్ మిగతా పొలిటికల్ గా బాలకృష్ణ రంగంలో దిగి దాన్ని డీల్ చేసుకున్నారు. కోర్టు బయట అది పరిష్కారం అయిపోయింది. కోర్టుకు పెట్టారు. కోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది. సో క్లియరెన్స్ ఇచ్చింది కదా అని చెప్పి వీళ్ళు డేట్ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 12కి. యాక్చువల్గా 12th డేట్ ముందు నుంచి కూడా చెప్తున్నారు 12th ఉండొచ్చు అని. 12th అనౌన్స్ చేశారు. ఎందుకంటే మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ అవతార్ వస్తుంది. యాష్ అండ్ ఫైర్ అవతార్ సినిమా 19th ఉంది. సో అది పెద్ద కాంపిటీషన్. ఆల్రెడీ ఇప్పుడు దురంధర్ కూడా కాంపిటీషన్ వీళ్ళకి. ఎందుకంటే అది పెద్ద హిట్ అయిపోయింది. దురంధర్ బ్రహ్మాండం కలెక్షన్స్ ఉన్నాయి. అట్లాగే ధనుష్ హిందీ సినిమా కూడా బాగా ఆడుతుంది. దాని వల్ల కూడా కొన్ని థియేటర్లు అయితే బ్లాక్ అవుతాయి. ఇంతకు ముందు ఏంటంటే 5వ తేదీ 2000 థియేటర్లు వీళ్ళు అనుకున్నారు నేషనల్ వైడ్. కానీ ఇప్పుడు తగ్గిపోతాయి. ఎందుకంటే నార్త్ లో అయితే అసలు థియేటర్లు ఇప్పుడు దీనికి ఇచ్చే పరిస్థితి లేదని కూడా కాంప్రమైజ్. దురంధర్ బాగుంది, ధనుష్ సినిమా బాగుంది కాబట్టి ఇచ్చే ఛాన్స్ లేదు. సో ఆ రకంగా థియేటర్ల సంఖ్య తగ్గిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇక్కడ కూడా కొంతమంది లోకల్ ఫైనాన్షియల్ కూడా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. 14 రీల్స్ వాళ్ళు ఏంటంటే గతంలో అనేక సినిమాలు ఫ్లాప్ సినిమాలు, ముఖ్యంగా మహేష్ బాబుది వరుసగా వాళ్ళ ఫ్లాప్, ఆగడు కానీ, వన్ నేను ఒక్కడే కానీ, ఇవన్నీ. దానివల్ల వాళ్ళు అప్పుల్లో ఉన్నారు. మామూలుగా అప్పుల్లో ఉండేవాళ్ళే అదేదో అంటారు కదా, పోయిన చోట వెతుక్కోవాలని. అలాగా ఇక్కడే సినిమా తీసి మళ్ళీ డబ్బులు సంపాదించాలని ప్రొడ్యూసర్లు ట్రై చేస్తుంటారు. అందుకని ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే కాంబినేషన్ సెట్ చేస్తారు. ఒక పెద్ద హీరో, డైరెక్టర్, హిట్ డైరెక్టర్ ఇద్దరు కాంబినేషన్ సెట్ చేయడమే ప్రొడ్యూసర్ ప్రధాన పని. అది కానీ చేయగలిగితే డబ్బులు వస్తాయి వాళ్ళకి. అలాగా ఇప్పుడు ఈ సినిమా సెట్ చేసి ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాల్లో కొంత పాతప్పులు తీర్చి మళ్ళీ నెక్స్ట్ సినిమా చేయాలి. ఇట్లా అయితే గానీ ఒక 4-5 సినిమాలు చేస్తే గానీ వాళ్ళ పాతప్పులు క్లియర్ గా. అది వాళ్ళకున్న సిచ్యువేషన్. సో ఈ సినిమాకి అయితే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. కొంతమంది ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నది ఏమంటే 100 కోట్ల వరకు ప్రాఫిట్ వచ్చింది ఈ సినిమాలో అని. టేబుల్ ప్రాఫిట్ అంటారు. అంటే హిట్ ఫ్లాప్కి సంబంధం లేకుండా ముందుగానే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేసింది. ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్, థియేటర్ల బిజినెస్ ఒక 145 కోట్లు, ఓటీటీ శాటిలైట్ కలుపుకుంటే ఒక 100 కోట్ల పైన అయింది. సో పైగా వీళ్ళు ఇంకా బాలకృష్ణ ఒక 10 కోట్లు ఇవ్వాలి, ఆయన బోయపాటికి 3 కోట్లు ఇవ్వాలి, ఇలాగ కొంత ఎగ్గొట్టారు. కాబట్టి ఇవన్నీ కలుపుకుంటే వాళ్ళకి ఒక 100 కోట్లు మిగుల్లోనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు 100 కోట్లు అనేది లిక్విడ్ గా వచ్చిందా లేదా అనేది ఇంకా తెలియదు మనకి. చాలా సార్లు 100 కోట్లు అంటారు కానీ అవన్నీ రావాలి కదా. కొన్ని నేను ఆ మధ్య సురేష్ ప్రొడక్షన్ వాళ్ళ ఆఫీస్కి పోతే వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు అందరికి, రావాల్సిన బాకీ 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా రావట్లేదు. అందరికి ఫోన్ చేసి అడుక్కుంటా ఉన్నారు. ప్రొడ్యూసర్ల ప్రాబ్లమ్స్ ప్రొడ్యూసర్లకు ఉంటాయి, ఆ తలనొప్పులు.